వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఇంకోసారి ఒక బిగ్ షాక్ ఇవ్వబోతుంది. ఏంటా బిగ్ షాక్ అని అంటే వచ్చే నెల నుంచి 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వబోతుంది. సో రేషన్ ఇవ్వడం అనేది ఒక గుడ్ న్యూసే కదా. ఎందుకు ఇది ఒక షాకింగ్ న్యూస్గా చెప్తున్నారంటే దాన్ని కూడా చెప్తాను. సో రేషన్ మీకు అందాలంటే మీరు చేయాల్సింది ఏంది? కేవైసీ కదా. మరి ఆ కేవైసీ ఎందుకు పూర్తి అవుతలేదు? కేవైసీ చాలా క్విక్గా కావాలంటే ఏం చేయాలి అనేదే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో కేవైసీ రేషన్ కార్డుదారులు అందరూ కూడా కేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే అనే నామ్ పెట్టారు. సో మరి పిల్లల పరిస్థితి ఏంటి అనేది కూడా మనం వీడియో ఒకటి చేసినాం. సో దానికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ ప్రభుత్వం నుంచి అంది. సో అది ఏంటి అనంటే 5 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి కేవైసీతో సంబంధం లేదు. కానీ 5 సంవత్సరాల నుంచి పైబడ్డ పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా కేవైసీ చేయించాల్సిందే. సో ఆప్షన్ లేదు. మీకు రేషన్ వద్దు అని అనుకుంటే కేవైసీ చేయించకండి, రేషన్ కావాలి అనుకుంటే మాత్రమే కేవైసీ చేయించండి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే దానికి ఒక ఎగ్జాంపుల్ నల్గొండ చెప్తాం మీకు. సో నల్గొండ జిల్లాలో దాదాపు 3828కి పైగా ఈ కేవైసీకి ట్రై చేసినప్పుడు వాళ్ళకి కాలేదు. ఇంకా చెప్పాలంటే ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో చూసుకుంటే ఇప్పటి వరకు 50% కేవైసీ కంప్లీట్ కాలేదు. హైదరాబాద్లో కేవైసీ చేసుకొని వాళ్ళు దాదాపు 25% ఉన్నారు ఇంకా. సో వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకు కేవైసీ కాలేదు అనే దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం ఫస్ట్గా చెప్పాలంటే కేవైసీ చేసే అధికారుల నిర్లక్ష్యం. రెండోది సర్వర్ ప్రాబ్లం. అవునా కదా? సో ఎంతమంది కేవైసీ కోసం లైన్లలో నిలబడి మీ దగ్గర వరకు వచ్చినా లేదంటే లైన్లో గంటల తరబడి నిలబడిన తర్వాత సర్వర్ ప్రాబ్లం, సార్ రేపు రండి, అక్క రేపు రండి, అన్న రేపు రండి అని ఎంతమంది డీలర్లు చెప్తున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి మీరు. సో ఈ కేవైసీ క్విక్గా కావాలి అంటే ఏం చేయాలి అని అంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ కేవైసీకి సంబంధించి ఇంకా మోర్ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. సో కేవైసీ క్విక్గా కావాలి అంటే ఫస్ట్ ఆధార్ మీరు కేవైసీ చేయించుకోవాలి. సో చాలామంది కేవైసీ ఓన్లీ రేషన్ కార్డే అడుగుతున్నారు కదా, ఆధార్తో ఏం సంబంధం ఉంది అని ఆధార్ చేయించుకోకుండా రేషన్ కార్డ్ కేవైసీకి పోతున్నారు. సో అక్కడే చాలా ట్విస్ట్ ఉంది. సో అలా వెళ్ళడం వల్ల రేషన్ కార్డు త్వరగా కేవైసీ అవ్వట్లేదు. ఇన్ కేస్ కేవైసీ అయినా కూడా డీలర్లు మళ్ళీ మీరు కేవైసీ చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ఎవరో 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి లేదంటే కనీసం సంవత్సరం కింద మేము ఆధార్ కేవైసీ కంప్లీట్ చేసుకున్నాం కదా, ఆధార్ అప్డేట్లోనే ఉంది ఇప్పుడు ఎందుకు అని అనుకుంటే చెల్లదు. మీరు ఒక నెల రోజుల క్రితం ఆధార్ అప్డేట్ చేయించుకుంటే ఇప్పుడు కేవైసీకి మీరు రేషన్ కార్డుకి వెళ్తే అది చెల్లుబాటు అవుతుంది. కానీ మినిమం 4 నెలల క్రితం చేయించుకున్న 3 నెలల క్రితం చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఆధార్కి సంబంధించి ఫస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళండి. సో ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. సో అక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అంటే మీ అడ్రస్ ప్రూఫ్ చేంజ్ అయినా, మీ ఫోన్ నెంబర్ చేంజ్ అయినా, లేదంటే మీ ఐరిస్ మళ్ళీ ఒకసారి సిస్టమ్ సర్వర్ ప్రాబ్లంతో లేదంటే టెక్నికల్ గ్లిచెస్తో అడిగినా అది మళ్ళీ చేయించుకోండి. థంబ్ ఇంప్రెషన్స్ మళ్ళీ చేయించుకోండి. సో అట్లా చేయించుకున్న తర్వాత మీరు రేషన్ కార్డుకి సంబంధించిన కేవైసీకి వెళ్తే అప్పుడు వర్క్ చాలా ఈజీగా అవుతుంది. సో అప్పుడు కేవైసీ చేసుకున్నప్పుడు ఈ రెండు, ఎందుకంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు లింకప్ చేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. సో ఆ లింకప్ చేసే కార్యక్రమం అని ఆ అధికారులు లేదంటే ప్రభుత్వం ఓపెన్గా చెప్పకుండా సో కేవైసీ ఇట్ మీన్స్ ఆ కేవైసీకి సంబంధించిన కార్యక్రమం అది. సో 5 సంవత్సరాల లోపు పిల్లలకు అవసరం లేదు. కానీ 5 సంవత్సరాల పైన ఉండే పిల్లలు హాస్టల్లో ఉన్నా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నా, లేదంటే వాళ్ళు ఇంకా వేరే చోట ఎక్కడైనా చదువుతున్నా వాళ్ళని కూడా పిలిపించి ఇక్కడనే చేయించాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం అయితే సరిపోతుంది కేవైసీ కంప్లీట్ చేయడానికి. హైదరాబాద్లో ఉండేవాళ్ళు జగిత్యాలలో చేసుకోవచ్చు, జగిత్యాలలో ఉండేవాళ్ళు నల్గొండలో చేసుకోవచ్చు, నల్గొండలో ఉండేవాళ్ళు వరంగల్లో చేసుకోవచ్చు. సో ఏ జిల్లాలో ఎక్కడ ఎవరున్నా చేసుకోవచ్చు. మీ పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ అక్కడ లేకున్నా కూడా, ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడో నల్గొండ నుంచి కావచ్చు, వరంగల్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఇట్లా వివిధ జిల్లాల్లో ఇక్కడ వచ్చి చదువుకుంటుంటారు పిల్లలు. ఇక్కడ నుంచి అక్కడికి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ కేవైసీ కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళని ఇక్కడ తీసుకొని రావాలి అంటే చాలా టైం వేస్ట్, మళ్ళీ సర్వర్ ప్రాబ్లమ్స్. అందుకనే ఎవరైనా పేరెంట్స్ పిల్లలు ఇక్కడ చదువుతుంటే ఇక్కడ నియర్ బై ఉండే హైదరాబాద్ అనుకోండి, సపోజ్ హైదరాబాద్కి నియర్ బై ఉండే ఆధార్ కంప్లీట్ చేయండి. మెట్రో స్టేషన్స్లో కూడా ఉన్నాయి. సో ఆధార్కి సంబంధించిన కేవైసీ కేవలం 10 నిమిషాల్లో ఫినిష్ అవుట్ చేసేస్తారు వాళ్ళు. సో అది కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నియర్ రేషన్ కార్డు లేదంటే రేషన్ డీలర్స్, రేషన్ షాప్స్ ఎక్కడ ఉన్నాయి చూసుకొని అక్కడికి వెళ్ళి మీరు రేషన్ కార్డుకి సంబంధించిన కేవైసీ కంప్లీట్ చేయండి. అప్పుడు ఈ 2 ప్రాసెస్ సైమల్టేనియస్గా జరుగుతాయి. అండ్ దాంతోపాటు ఎవరైనా
ఇప్పుడెందుకులే తర్వాత చేసుకుందామని నిర్లక్ష్యం వ్యవహరిస్తే మాత్రం నేను ఒక బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పబోతుంది, గవర్నమెంట్ షాక్ ఇయ్యబోతుంది అన్నా కదా. అదేంటి అంటే వచ్చే నెల నుంచే ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వబోతుంది. సో ఒకేసారి 3 నెలల రేషన్తో పాటు డిజిటల్ కార్డులను కూడా వచ్చే నెల నుంచే ప్రవేశపెట్టబోతుంది. సో స్మార్ట్ కార్డ్స్ అంటే పాత కార్డ్స్ ఏరేసుడే తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఇంకా నేను కొత్తగా చెప్పడం ఏముంది. కొత్త పెన్షన్ పాత పెన్షన్స్ ఏరేసేయాలి, కొత్త రైతు బంధు పాత రైతు బంధువులను ఏరేసేయాలి. సో కొత్త కార్యక్రమం అంటే పాత కార్యక్రమానికి పులి స్టాప్ పెట్టాలి. సో అట్లాంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇది ఒక బిగ్ షాక్. 25% ఆఫ్ హైదరాబాద్లో ఇంకా కేవైసీ కంప్లీట్ చేసుకోలేదు. జిల్లాల్లో 50% ఎక్కువనే ఇంకా కంప్లీట్ చేసుకోలేదు. సో అక్కడ కూడా అధికారుల నిర్లక్ష్యం కొంత అయితే, జనాలు తెలిసి తెలియక అవగాహన లేక చేయించుకోకపోవడం ఇంకో. సో ఇవన్నీ కలిపి బెనిఫిట్ అయ్యేది ఎవరికి అంటే ప్రభుత్వానికి. సో ఒక్కసారి రేషన్ కార్డు మిస్ అయితే నెలవారీ రేషన్ మాత్రమే కాదు, ఇప్పుడు ప్రవేశపెట్టే ఎల్ఐజీ క్యూర్లకి, తర్వాత హెచ్ఐజీలకి, లేదంటే విద్యకు సంబంధించిన కొత్త పాలసీలు ఇట్లాంటివి ఏవైనా ప్రభుత్వం తీసుకొని వచ్చిందంటే దానికి మీరు అనర్హులుగా గుర్తిస్తారు. ఇక మిమ్మల్ని తీసుకోరు. కొత్త రేషన్ కార్డు ఇవ్వాలంటే అసలుకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వస్తుందో కాదో కూడా తెలియదు. కుప్పలు తిప్పలు ఉన్నాయి లక్షలాది సంబంధించి. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగానే రేషన్ డ్రా చేసుకునే వాళ్ళు ఉన్నా ఇంకొకడ 13 లక్షల అప్లికేషన్ రెడీగా ఉన్నాయి. సో ఆ 13 అప్లికేషన్స్ కంప్లీట్ అయ్యేది ఎప్పుడు, మీరు ఇప్పుడు మిస్ చేసుకొని మళ్ళీ రేషన్ కార్డుకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటే మీకు వచ్చేది ఎప్పుడు. సో అందుకనే ఉన్న రేషన్ కార్డ్ని చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన టైం ఇది. సరే అప్లికేషన్ సంబంధించిన ఓటర్ కార్డ్ని ఎంత జాగ్రత్తగా ఎంత కేర్ఫుల్గా ఉన్నారో, సో దానికి సంబంధించిన కంటే కూడా ఇంకా కేర్ఫుల్గా ఉండాలి ఈ కేవైసీ విషయంలో. సో అందుకనే ఫస్ట్ ఆధార్ కార్డ్ కేవైసీ కంప్లీట్ చేసుకోండి, తర్వాత రేషన్ కార్డ్కి సంబంధించిన కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఈ మంత్ 31 వరకు మాత్రమే డేట్, ఆ తర్వాత ఎక్స్టెండ్ చేయాలి అన్న ఆలోచన సివిల్ సప్లై అధికారులకు ఉందో లేదో తెలియదు, ఇప్పటి వరకు ప్రకటించలేదు. నిజంగా అట్లాంటి ఆలోచన ఉంటే కేవలం ఒక 4 రోజులు 5 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ముందుగానే ప్రకటించాలి. సో టెన్షన్ లేకుండా ఉంటుంది జనాలకని. సో ఇప్పటివరకు సివిల్ సప్లై నుంచి ఎటువంటి ఆదేశాలు కేవైసీని మేము ఇంకా పొడిగిస్తున్నాం మీరు ఇంకా చేసుకోండి అని చెప్పే ఆలోచనలు అయితే ప్రకటనలు ఇప్పటివరకు సివిల్ సప్లై నుంచి రాలేదు. సో అందుకనే తొందరపడి రేషన్ కార్డు జాగ్రత్తగా దాచుకోవాలి, రేషన్ కార్డు మాకు ఉండాలి, కొత్త అప్లికేషన్స్ మాకు ఎందుకు అనుకునే వాళ్ళు వెంటనే కేవైసీ చేసుకోవాలి.